హలో ఎవ్రీవన్, ఇది మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. ఇది నేషనల్ హౌసింగ్ బ్యాంక్ న్యూఢిల్లీ నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్. ఈ రిక్రూట్మెంట్ ఆఫ్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఇన్ వేరియస్ స్కేల్స్ అండ్ రెగ్యులర్ ఆర్ కాంట్రాక్చువల్ బేసిస్ 2020. దీనికి డేట్స్ చూసుకున్నట్టయితే మనకు ఆగస్ట్ 8వ తారీఖు నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయినాయి. 28వ తారీఖు ఎండ్ అవుతుంది. ఇది మనకు ఆన్లైన్ అప్లికేషనే ఉంటుంది, ఆఫ్లైన్ అప్లికేషన్ ఉండదు. ఆన్లైన్ అప్లికేషన్ nhb.org.in నుంచి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్స్ ఒకసారి చూడండి, 28 ఆగస్టు లాస్ట్ డేటు. సో దీనిలో ఉన్న పోస్టుల వివరాలు చూసుకున్నట్టయితే డీజీఎం చీఫ్ రిస్క్ ఆఫీసర్, ఇది కాంట్రాక్చువల్ బేసిస్ ఒక పోస్ట్ ఉంది. మినిమం ఏజ్ 35 years, మ్యాక్సిమం ఏజ్ 62 years. తర్వాత ఏజిఎం ఎకానమీ అండ్ స్ట్రాటజీ, ఇది రెగ్యులర్ పోస్టు, ఇది ఒక పోస్ట్ ఉంది. ఏజిఎం మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఇది రెగ్యులర్ పోస్టు, ఇది ఒక పోస్ట్ ఉంది. ఏజిఎం హ్యూమన్ రిసోర్స్ రెగ్యులర్ పోస్టు ఒక పోస్ట్ ఉంది. ఈ మూడుకి మినిమం ఏజ్ 32, మ్యాక్సిమం ఏజ్ 50. తర్వాత ఆర్ఎం రిస్క్ మేనేజ్మెంట్ రెగ్యులర్, ఇదొకటి, దీనికి ఒక పోస్ట్ ఉంది. 30 మినిమం ఏజ్, మ్యాక్సిమం 45 ఏజ్. తర్వాత మేనేజర్ క్రెడిట్ ఆడిట్లో రెగ్యులర్ బేస్ కింద 2 పోస్టులు ఉన్నాయి. మేనేజర్ లీగల్ రెగ్యులర్లో 2 పోస్టులు ఉన్నాయి. మేనేజర్ ఎకానమీ అండ్ స్ట్రాటజీ రెగ్యులర్ పోస్టు, ఇదొక పోస్ట్ ఉంది. మేనేజర్ ఎంఐఎస్ రెగ్యులరు, ఇదొక పోస్ట్ ఉంది. ఈ పోస్టులకి 23 మినిమం ఏజ్, 35 మ్యాక్సిమం ఏజ్. ఈ పోస్టులను బట్టి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో దాంతోపాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ మన గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎలా అయితే రిలాక్సేషన్ ఉంటుందో కేటగిరీ వైజ్గా దాని ప్రకారమే రిలాక్సేషన్ ఉంటుంది. సో ఈ అప్లికేషన్ పేమెంట్ అనేది మనం ఆన్లైన్లో చేసుకోవచ్చు. ఈ బ్యాంకు లోపల ఈ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయింది నేషనల్ హౌసింగ్ బ్యాంక్. ఒకసారి రిలాక్సేషన్ ఏ విధంగా ఇస్తారనేది చూస్తే ఎస్సీ ఎస్టీలకు 5 years రిలాక్సేషన్ ఉంటుంది ఏజ్లో. ఓబీసీ నాన్ క్రిమిలేయర్ వారికి 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీస్ వీళ్ళకి వచ్చేసి జనరల్ అయితే 10 years, ఎస్సీ ఎస్టీ అయితే 15 years, ఓబీసీ అయితే 13 years ఎక్సెప్షన్ ఉంటుంది, రిలాక్సేషన్ ఉంటుంది. సో కేటగిరీ వైజ్గా క్యాండిడేట్స్కి ఎక్స్ సర్వీస్ మెన్స్కి అయితే 5 years ఉంటుంది. తర్వాత మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే డీజీఎం చీఫ్ రిస్క్ ఆఫీసర్ అయితే ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ ఇన్ ఫైనాన్షియల్ రిస్క్ మేనేజ్మెంట్ ఫ్రమ్ గ్లోబల్ అసోసియేషన్ ఆఫ్ రిస్క్ ప్రొఫెషనల్స్ ఆర్ ప్రొఫెషనల్ రిస్క్ మేనేజ్మెంట్ సర్టిఫికేషన్ ఫ్రమ్ PRMIA ఇన్స్టిట్యూట్. వీళ్ళకి ఎక్స్పీరియన్స్ కంపల్సరీ అండి, 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇది కాంట్రాక్చువల్ బేస్ పోస్ట్. తర్వాత ఏజిఎం ఎకానమీ, ఏజిఎం ఎంఐఎస్, ఏజిఎం హ్యూమన్ రిసోర్స్, ఆర్ఎం రిస్క్ మేనేజ్మెంట్, వీటి యొక్క అర్హతలు చూసుకున్నట్టయితే ఏజిఎం ఎకానమీ అండ్ స్ట్రాటజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎకనామిక్స్, డిజైరబుల్ ఎంఫిల్ పిహెచ్డి, 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఏజిఎం ఎంఐఎస్కి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ స్టాటిస్టిక్స్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ ఆపరేషన్ రీసెర్చ్, ఎంఫిల్ పిహెచ్డి ఉండాలి. 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. తర్వాత ఏజిఎం హ్యూమన్ రీసెర్చ్కి గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ పర్సనల్ మేనేజ్మెంట్ ఆర్ IRPM ఆర్ LLPM or graduate with MBA HR or graduate with PG diploma in HR or personal management or equivalent. వీళ్ళకి కూడా 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. RM రిస్క్ మేనేజ్మెంట్ కింద గ్రాడ్యుయేషన్ డిగ్రీ విత్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఇన్ ఫైనాన్షియల్ రిస్క్ మేనేజ్మెంట్ ఫ్రమ్ గ్లోబల్ అసోసియేషన్ ఆఫ్ రిస్క్ ప్రొఫెషనల్స్ ఆర్ ప్రొఫెషనల్ రిస్క్ మేనేజ్మెంట్ సర్టిఫికేషన్ ఫ్రమ్ PRMIA ఇన్స్టిట్యూట్. వీళ్ళకి 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. తర్వాత చూసుకున్నట్టయితే మనకు మేనేజర్ క్రెడిట్ అకౌంట్లో చార్టెడ్ అకౌంట్ అంటే CA, కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ CMA,
ఆర్ సిడబ్ల్యూఏ, సిఎఫ్ఏ ఆర్ గ్రాడ్యుయేట్ విత్ ఎంబీఏ, దాంతోపాటు 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. మేనేజర్, లీగల్ మేనేజర్ అయితే ఎల్ఎల్బి ఉండాలి, ఎల్ఎల్ఎం ఉంటే కూడా మంచిదే. 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. తర్వాత మేనేజర్ ఎకానమీ అండ్ స్ట్రాటజీలకు అయితే గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎకనామిక్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంఫిల్ ఉంటే కూడా మంచిదే. 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. తర్వాత మేనేజర్ ఎంఐఎస్లో గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ స్టాటిస్టిక్స్, డిజైరబుల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఆర్ ఎంఫిల్, 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో ఇవి విద్యా అర్హతలు. వీళ్ళకున్న స్కిల్స్ని బట్టి, సెలెక్ట్ ఎక్స్పీరియన్స్ని బట్టి, వారి యొక్క అర్హతలను బట్టి వీళ్ళకు చేసుకుంటారు. ఏ విధంగా ఈ నోటిఫికేషన్లో మీకు జాబ్ ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి చేయాల్సి అనేది కింద ఇచ్చారు. దాంతోపాటు సెలక్షన్ వచ్చేసి షార్ట్ లిస్టింగ్ అండ్ ఇంటర్వ్యూ అండి. అన్ని పోస్టులకి షార్ట్ లిస్టింగ్ అండ్ ఇంటర్వ్యూ తీసుకొని వాళ్ళు చేస్తారు. సో ఇదండి ఈ నోటిఫికేషన్ యొక్క వివరాలు. శాలరీస్ చూసుకున్నట్టయితే డీజీఎంకి చీఫ్ రిస్క్ ఆఫీసర్కి అయితే మార్కెట్ లింక్డ్ కంపెన్సేషన్ ఆఫ్ 5 lakhs per month, కొంచెం చేంజ్ కూడా ఉండొచ్చు. తర్వాత మిగిలిన అన్ని పోస్టులకు చూసుకున్నట్లయితే ఏజిఎంస్కి అయితే 59,170 అంటే స్కేల్ ఆఫ్ పే వాళ్ళకు 1,23,814 రూపాయలు వస్తుంది. రిస్క్ మేనేజ్మెంట్ ఆర్ఎంకి అయితే 1,02,286 రూపాయలు. ఇక మేనేజర్స్కి అయితే 84,384 రూపాయల రెమ్యునరేషన్ ఉంటుంది నెలకి. అప్లికేషన్ ఛార్జెస్ ఫీజు వచ్చేసి చూసుకున్నట్టయితే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అయితే 100 రూపాయలు ఛార్జ్. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ కాకుండా మిగిలిన ఎవరైనా సరే 600 రూపాయలు ఫీజు కట్టాల్సి ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ కానీ, ఓబీసీ కానీ, జనరల్ కానీ వీళ్ళు. సో మనం అక్కడ అప్లికేషన్లో అన్ని వివరాలు చూసుకోవచ్చు. ఏవేవి అప్లికేషన్ నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, మీరు అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ది బెస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.